ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు చంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ లో ఘనంగా ఎల్లో కలర్ డే, పసుపు రంగు దుస్తులతో మెరిసిన విద్యార్థులు. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మధ్యక్షేత్రం, స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేయడం సరికాదు, నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో సెక్రటరీ రాజు వెల్లడి. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. గుట్టాయిగూడెం మండలంలో వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దొరమామిడి, తెల్లంవారిగూడెం సచివాలయాల పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, దొరమామిడి గ్రామంలో బస్సు షెల్టర్ ను ప్రారంభించారు. అదేవిధంగా లక్ష్ముడిగూడెం పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం సెంటర్ వద్ద నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పట్టుకోండి. ఒకసారి కృష్ణ మనం కూడా తీసేక ఉంది. నేను పుట్టి పెరిగిన ఊరికి వచ్చి ఇక్కడ రోడ్డుని శంకుస్థాపన ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మన రాష్ట్రంలోని ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగా నా ఊరికి ఈరోజు సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వని విధంగా ఒక పోలవరం నియోజకవర్గానికి 170 వాటర్ ట్యాంకుల్ని మంజూరు చేయడం కాకుండా పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన మరి మొదలు పెట్టడమైంది. సుమారు ఈ 170 వాటర్ ట్యాంకులు 50 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి కానీ ఇంతటి కార్యక్రమాలు కానీ మరి జరగడం లేదు. అక్కడ పోలవరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్ గారు ప్రత్యేకమైన మరి దృష్టి పెట్టి ఈ నియోజకవర్గం మీద ఆయన మరి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ పసుపు వర్ణంతో మెరిసింది. మంగళవారం కిడ్స్ క్యాంపస్ లో ఎల్లో కలర్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పసుపు రంగు దుస్తులను ధరించారు. అంతేకాకుండా పసుపు రంగు కలిగిన వస్తువులు, పండ్లు, బొమ్మలు, పువ్వులను తెలియజేస్తూ వివిధ రకాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నలు మాట్లాడుతూ విద్యార్థులకు రంగుల యొక్క విశిష్టత తెలిపే విధంగా ప్రతి ఏటా కలర్స్ డేలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా నిర్వహించిన ఎల్లో కలర్ డేలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Which color are you looking today?
ఈరోజు మేము ఇక్కడ కిడ్స్ క్యాంపస్లో ఎల్లో కలర్ డే చేస్తున్నాము. పిల్లలందరూ మంచి హ్యాపీగా ఉన్నారు. ప్రతిరోజు నవ్వుతానే వస్తారు స్కూల్కి. ఈరోజు ఇంకా చాలా ప్లెజెంట్గా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఈ కలర్స్ అన్ని ప్రతి సంవత్సరం ఒక్కొక్క 2-3 కలర్స్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ మేము అరేంజ్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం ఎల్లో కలర్ తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ రెడ్ కలర్. అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కలర్ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. పిల్లలందరూ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఆ ఎల్లో కలర్ యొక్క ఆబ్జెక్ట్స్ అన్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నాము. We are from Vidya Vikas and we are celebrating here today the yellow color day. So all our kids have got ready in yellow color dress, and even our environment is looking also yellow today, and the total atmosphere has changed today, and even the children were looking very happy. So I hope this day should be very colorful to them. Thank you. We know that yellow color symbols as a happiness. So today our Vidya Vikas Kid Campus is full of happiness, with a smile, with lots of happiness and joy. We are starting our yellow day. Thank you. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని కోరారు. చేసినటువంటి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జయ హనుమాన్. భక్తవాసులు శ్రీమతి ఆంజనేయ స్వామి వారి జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈరోజు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసర్ సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మధ్యాహ్నం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా వితరణ చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను అకారణంగా అరెస్టు చేయడం సరికాదని ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జంగారెడ్డిగూడెం డిపో సెక్రటరీ డివిఎస్ ఎన్టీ రాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ విశాఖలో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతుంటే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెబుతూ వారిని అరెస్టు చేయడం సరికాదన్నారు. దీనిని ఖండిస్తూ 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిపో ప్రెసిడెంట్ ఎన్ నరేంద్ర కుమార్, గ్యారేజీ సెక్రటరీ ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు. మాకు అక్కడ సఫలమైనవి చర్చలు. దానివల్ల ఈడీ గారు ఎంటర్ అయ్యి వాటిని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా ఈడీ గారు చెప్పిన దాన్ని కూడా డిటిపో గారు చేయనందున మళ్ళీ మా వాళ్ళు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మొన్న సీఎం గారు వెళ్ళిన సందర్భంగా ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేసినందుకు నిరసనగా నిన్న ఈరోజు ఎర్ర బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన చేస్తున్నాం. ఈరోజు గేట్ మీటింగ్ పెట్టాము. ఇందుకు సహకరించిన కార్మికులకు, ఉద్యోగస్తులకు, ఆఫీసర్లు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి దంత శుభ్రత ఎంతో అవసరమని శ్రీ చైతన్య దంత వైద్యశాల డాక్టర్ బి శివకృష్ణ తెలిపారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని అపోలో స్కూల్లో మంగళవారం శ్రీ చైతన్య దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది పిల్లలకు దంత పరీక్షలు చేశారు. ముఖ్యంగా పిప్పు పళ్ళు రావడానికి గల కారణాలను విద్యార్థులకు వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అంతేకాకుండా దంత సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి సుధా తదితరులు పాల్గొన్నారు. పెరుగుతుంది తగ్గుతుంది అలాగే ఉంటుందా? కొంచెం పెరిగి అప్పుడప్పుడు చిక్కుతుందా? విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని చింతలపూడి ఎంపీపీ రాంబాబు తెలిపారు. అడుదాం ఆంధ్ర చింతలపూడి నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ క్రీడాకారులు ఇదే క్రీడా పట్టిమని చూపించి రాష్ట్ర స్థాయిలో కూడా విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గెలుపొందిన జట్లకు జడ్పీటీసీ నీరజ సుధాకర్, ఎంపీపీ రాంబాబు, ఎండీఓ మురళీకృష్ణ బహుమతులను అందజేశారు. మంచి వాలీబాల్ టీం మేడం, ఇది చక్కగా ఆడతారు వారు. జంగారెడ్డిగూడెం మరి సాక్షి దీనికి పంపండి విత్ మ్యాటర్. చక్కటి ఆటలు కనబరిచి చక్కటి ప్రతిభతో మీరు అలాగే ఇతర మండలాల నుంచి వచ్చిన ప్లేయర్స్ కి అలాగే టీఈటీ పీడీ సార్ అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే మన జీవితాన్ని మనం మంచిగా మలుచుకోవాలంటే క్రీడల ఆటపోట్ల వల్ల కూడా మన స్థాయిని మనం నిలబెట్టుకోవచ్చు. మరి ఈరోజు ప్రపంచంలో చూస్తే అనేక మంది క్రీడాకారులు క్రికెట్ అవ్వచ్చు, ఫుట్బాల్ అవ్వచ్చు, టెన్నిస్ అవ్వచ్చు, లేకుంటే ఇతర గేమ్స్ అన్ని కూడా చూస్తే చాలా దిగ్గజ ఆటగాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని గ్రామ స్థాయి నుంచి ఎవరైనా సరే మానసికంగా మనం ఏదైతే కట్టుబడి ఉంటామో, ఏదైనా సాధించాలని తప్పన ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీరందరూ కూడా చిన్న వయసు నుంచి ఇప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మీ అందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన గౌరవ సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మన నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో జరగబోయే ఇతర పోటీ కార్యక్రమాల్లో కూడా మీ వంతుగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్
మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. మనం చదివే ప్రతి పుస్తకం జీవితంలో విజయానికి ఒక కొత్త మార్గమని చూపుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. సిఎస్ఆర్ నిధులు 10 లక్షల రూపాయలతో ఏలూరులోని కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో, అదే విధముగా 24 లక్షల రూపాయలతో ఆదివరపుపేటలోని ఏఆర్డీజీకే నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్మించిన లైబ్రరీ గదులను కలెక్టర్ ప్రారంభించారు. లైబ్రరీకి సంబంధించిన పలు పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. లైబ్రరీ నిర్వహణకు సంబంధించి సంబంధిత అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శ్యామ్ సుందర్, నగరపాలక సంస్థ అదనపు కమిషనరు బాపిరాజు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉజ్వల, జి సునీత తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ధర్మ ప్రచార మహోత్సవాలలో భాగంగా బేముడోలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ నాట్నాలమ్మ అమ్మవారి ఖడ్గమాల సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం పండుగ వాతావరణంలో వైభవంగా జరిగింది. బేముడోలు పరిసర గ్రామాలకు చెందిన 150 మంది మహిళలు అమ్మవారి కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాల్గొన్న మహిళలకు అమ్మవారి వెండి రూపు, చిత్రపటం, పూజా ద్రవ్యాలు, ప్రసాదాన్ని రాట్నాలమ్మ అమ్మవారు ఆలయ అధికారులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాట్నాలమ్మ ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్, భీమడోలు ఎండోర్మెంట్ ఈవో ఎం రాధా, శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సూతపల్లి వరప్రసాద్, భీమడోలు జడ్పీటీసీ తుమ్మకుంట భవానీ రంగ దంపతులు, వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మద్దాల అప్పారావు, అర్చకులు బృందావనం శేషభట్టాచార్యులు బృందం, తుమ్మల ఉమామహేశ్వరరావు, డాక్టర్ అప్పక కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఓం కేశవాయ స్వాహా. ప్రవర్తన
भगवानस्य अद्य ब्रह्मणः विजयपदार्थे श्रीकृष्णाय नमः। ओम श्रीकृष्णपरब्रह्मणे नमो नमः। समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मद्बन्धौ पुष्यमासे कृष्णपक्षे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ आदिलक्ष्मणामधेस्य लावण्यानामधेस्य सह कुटुंबानां विजयां अभयां प्राप्त्यर्थम अंदरो చెప్పండి अस्मिन् मूलो तथा ब्रह्म आगलसे सुभावदे మూగజీవులకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న బేమడోలు వెటర్నిటీ ఏడి ఇక్కుర్తి సాయి రమేష్ సేవలు వెలకట్టలేనివని పూళ్ళ పశు వైద్యశాల డాక్టర్ ఎం హరికృష్ణ తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కేంద్రం ఏలూరులో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా అవార్డు పొందిన బేమడోలు ఏడి ఇక్కుర్తి సాయి రమేష్ కు మంగళవారం బేమడోలు సబ్ డివిజన్ పరిధిలోని వెటర్నరీ సిబ్బంది ఏడి సాయి రమేష్ ను సత్కరించారు. సేవాభావంతో పనిచేసే ఏడి సాయి రమేష్ స్ఫూర్తి తమకు ఆదర్శం అని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎస్ఏలు శ్రీహరికృష్ణ, సుబ్బారావు, ఇంద్రజ, డిఈఓ చలపతిరావు, సిబ్బంది షరీఫ్, గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు మన పశుసంవర్ధక శాఖ నందు పనిచేస్తున్నటువంటి సిబ్బంది మరియు ఏడీలందరిలో వాళ్ళ యొక్క పనితీరును బట్టి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పశు వైద్యశాల ప్రాంతీయ పశు వైద్యశాల బేమడోలు ఏడీ గారిని ప్రథమ బహుమతిగా ఎంపిక చేసి వారి చేతుల మీదుగా డాక్టర్ ఐ సాయి రమేష్ గారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. దాన్ని సందర్భం తీసుకొని మా ఏవీహెచ్ తరఫున మా స్టాఫ్ అందరము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా ఆయన పనితీరు ఇంకా చక్కగా ఉండాలని ఆయనతో పాటు మేము కూడా మా పనితీరుని చక్కగా చేసి ఇంకా ఎన్నో బహుమతులు ఎన్నో అవార్డులు గెలుపొందాలని ఆయనకి మేము తోడుగా కృషి చేస్తామని ఈ సభాముఖంగా ఆయన తెలియజేస్తున్నాం. శాంతి అహింసలతోనే స్వాతంత్రం తీసుకువచ్చిన ఘనత మహాత్మా గాంధీకి దక్కుతుందని చింతలపూడి మండల ఉపాధ్యక్షులు చవ్వా శ్రీనివాసరావు తెలిపారు. చింతలపూడి పట్టణంలో మహాత్మా గాంధీ 76వ వర్ధంతి కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం పట్టణ కమిటీ అధ్యక్షులు వజ్రపు శేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షులు అడప రాజా, మాటూరి మహేష్, కొనకళ్ళ ప్రసాద్, చిట్లూరి వెంకటరమణ, మహిళా అధ్యక్షులు కొనకళ్ళ రాజ్యలక్ష్మి, కేతేపల్లి స్రవంతి, కొనకళ్ళ భవానీ, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఇంత స్వతంత్రంగా తిరగడానికి కానీ ఇంత ఫ్రీగా ఉండడానికి కూడా గల కారణం ఏంటంటే ఆనాడు చేసినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పోరాటమే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధంగా ఉన్నారంటే మహాత్మా గాంధీ గారు 1846 అక్టోబర్ 2వ తేదీన జన్మించారు గుజరాత్ లోని పోర్బందర్ లో. ఆయన అహింసావాది, అనేక సత్యాగ్రహాలు కూడా చేసి ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ఆయన వర్ధంతి 76వ వర్ధంతిని చింతలపూడి మండలంలో ఉన్నటువంటి చింతలపూడి గ్రామంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కూడా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన గురించి ఒక్క 2 నిమిషాలు మౌనం పాటించి కార్యక్రమాన్ని ముగిద్దాము. జై వాసవి. బుట్టాయిగూడెం మండలం జైనావారిగూడెం గ్రామంలో పలువురు రైతులు, రైతు కూలీలు బీజేపీలో చేరారు.
వీరికి బీజేపీ నాయకులు పార్టీ కండువాలు వేసి బీజేపీలోకి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును చూసి ఆకర్షితులైన వీరంతా బీజేపీలో చేరినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దొమ్మేటి లక్ష్మీ జనార్దన్ రావు, ప్రధాన కార్యదర్శి సోము హరినారాయణ, మండల ఉపాధ్యక్షులు ఓదూరి దుర్గారావు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ లో ఘనంగా ఎల్లో కలర్ డే, పసుపు రంగు దుస్తులతో మెరిసిన విద్యార్థులు. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మధ్యక్షేత్రం, స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేయడం సరికాదు. నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో సెక్రటరీ రాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.